హలో, నేను విశేషరావు. ప్రస్తుత యుగంలో వింత వింతలు చూస్తున్నాం. ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధానంలో కూడా ఒక వింత చోటు చేసుకుంది. మీరు అర్హులై ఉండాలి అనే దాంట్లో ఉన్నత చదువులు, పాస్ పర్సెంటేజీ, ఐక్యూ టెస్టులు ఇవన్నీ పెడుతూ ఉంటారు. మాకు అన్నీ అవసరం లేదు, మీరు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఫెయిల్ కావాల్సిందే, ఫెయిల్ అయితేనే మీరు మా కంపెనీకి కావాలి అనేటువంటి ఒక నోటిఫికేషన్ ఇప్పుడు సర్వత్రా నెట్జన్లను ఆకట్టుకుంటుంది. ఏంటి ఆ కంపెనీ ఏంటి, అసలు ఆ కంపెనీ విద్యార్హతలు అవసరం లేదని ఎందుకు చెప్తుంది, మరి ఏ విషయంలో ఫెయిల్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఒక విషయంలో ఫెయిల్ అయి ఉండాలని చెప్పి అడుగుతుంది ఆ కంపెనీ. మరి ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఎందుకు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది అనేది తెలుసుకుంటే, బెంగళూరులో ఉన్నటువంటి ఒక కంపెనీ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏంటి ఆ కంపెనీ ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ మధ్యకాలంలో డేటింగ్ యాప్స్ చాలా వచ్చినాయి. ఈ డేటింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అర్హతలు వాళ్ళు సూచించారు. ఖచ్చితంగా ప్రేమలో మీరు ఫెయిల్ అయి ఉండాలి, అప్పుడే అర్హులు, మిగతా విద్యార్హతలు అవసరం లేదు, మీరు ఎంసీఏ అవసరం లేదు, ఎంబీఏ అవసరం లేదు, బీటెక్ అవసరం లేదు, కనీసం గ్రాడ్యుయేట్ కూడా కావసరం లేదు, కనీస చదువు కూడా అవసరం లేదు, కనీస పరిజ్ఞానం ఉంటే చాలు అని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఎక్కడ కూడా జీతం అయితే మెన్షన్ చేయలేదు, కానీ మీరు చదువుకోని వాళ్ళైనా పర్వాలేదు, మీకు పరిజ్ఞానం ఉంటే చాలు. ఏ పరిజ్ఞానం కావాలి, డేటింగ్లో రకాలు ఏమున్నాయి, కొత్త రకమైనటువంటి డేటింగ్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రేమ ఖచ్చితంగా విఫలమై ఉండాలి, ఆ ప్రేమ విఫలం దాంట్లో ఖచ్చితంగా బ్రేకప్స్ ఒకటి ఉంటే, కనీసం ఒకటి అన్నాడు, రెండుంటే ప్రాధాన్యం బ్రేకప్స్, మూడుంటే ఇంకా ప్రాధాన్యం. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్. ఇందుకే ఆ పోస్ట్ ఏంటి, ఆ కంపెనీ పేరు ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కంపెనీ పేరు బెంగళూరు చెందినటువంటి మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ. మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్. ఈ కంపెనీకి చీఫ్ డేటింగ్ ఆఫీసర్, సిఓడి, చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కావాలి అని చెప్పి నోటిఫికేషన్ వేసింది. మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ బెంగళూరుకి చెందింది, బెంగళూరు బేస్డ్గా ఈ కంపెనీ ఉంది. ఈ మధ్యకాలంలో మన ప్లేస్టోర్లో చూస్తే కనుక డేటింగ్ యాప్లు అనేకం వస్తున్నాయి. మీకు స్నేహం కావాలా, ప్రేమ కావాలా, డేటింగ్ కావాలా, ఏది కావాలంటే దానికి రెడీ, మీరు లాగిన్ కావడం ఆలస్యం అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రమోట్ చేయడానికి బెంగళూరు బేస్డ్గా ఉన్నటువంటి ఈ మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ తమ యాప్ని ప్రమోట్ చేసుకోవడానికి చీఫ్ డేటింగ్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి కాల్ఫర్ చేసింది. దానికి కనీస అర్హత ఒక్క ప్రేమలో ఒక ఫెయిల్యూర్ అని ఉండాలి, బ్రేకప్ అనేది ఒకటన్నా ఉండాలి, ఫెయిల్యూర్ అనేది ఒకటన్నా ఉండాలి అనేది నా ఫెయిల్ అయితేనే ఉద్యోగం, అదర్వైజ్ లేదు అని చెప్పి చెప్తా ఉంది. ఒక బ్రేకప్ అయి ఉండాలి, అలాగే రెండు సిట్యుయేషన్స్ ఉండాలి, అలాగే 3 డేట్లు ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంది. డేటింగ్ విధానమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక పోకడల్లో డేటింగ్ యొక్క తీరు కూడా మారిపోతుంది. రకరకాలుగా ఇప్పుడు డేటింగ్ ఉంటుంది. డేటింగ్ అనగానే అది ఏదో సెక్స్ అని చెప్పి ఒక ఫీలింగ్ కలుగుతుంది, కానీ డేటింగ్ అంటే కేవలం సెక్స్ కాదు, దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల మీద పూర్తి పరిజ్ఞానం కలిగి ఉంటే చాలు మీకు ఉద్యోగం వచ్చినట్టు ఆ కంపెనీలోకి. అలాగే ఉన్నటువంటి డేటింగ్ పద్ధతులను కాకుండా కొత్త వాటిని సృష్టించగలిగేటువంటి పరిజ్ఞానం మీకు ఉండాలి. డేటింగ్లో కొత్త వాటిని సృష్టించగలిగితే అది అదనపు క్వాలిఫికేషన్గా పరిగణించడంతో పాటు అనుభవం కూడా ఉండాలి. కనీసం 2-3 డేటింగ్ యాప్ల్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండాలి అని చెప్పి చెబుతున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ గురించి. కానీ ఒక కండిషన్ పెట్టారు, క్యాట్ ఫిషింగ్ అనేది ఉండకూడదు. క్యాట్ ఫిషింగ్కి అసలు తావు లేదు. క్యాట్ ఫిషింగ్ ఒకవేళ ఉంది అని అంటే మీ ఉద్యోగం పోయినట్టే, మీకు ఉద్యోగానికి అవకాశం లేదు. క్యాట్ ఫిషింగ్ విషయంలో అంటే అబద్ధాలు ఆడటం, క్యాట్ ఫిషింగ్ విషయంలో కిడ్డింగ్ చేయటం, ఇలాంటి వాటిలో తావు లేదు అని చెప్తుంది. లవ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారు ఈ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. లవ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రేమలో మీకు ఐక్యూ ఉండాలి, ఇంటెలిజెన్స్ తెలియగలవాళ్ళు, ప్రేమలో తెలియగలవాళ్ళు కావాలంటే వీళ్ళకి చదువులు అవసరం లేదని చెప్పి చెప్తుంది. దీనికి
ప్రేమ పిపాసులై ఉండాలి ఫస్ట్. అలాగే ప్రేమ భాష నిష్ణాతులై ఉండాలి. ప్రేమ భాష, ప్రేమ పిపాసులు అని అంటే వీళ్ళు ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి నిబంధనలు పెట్టారు. మీరు గమనిస్తే కనుక ఇద్దరు ప్రేమికులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మాట్లాడుకున్నది మూడో వ్యక్తి కూడా మనకి వినిపించదు. అబ్జర్వ్ చేస్తే మనం పార్కులకు వెళ్తే చూస్తే కనుక మనం హైదరాబాద్లో చాలా పార్కులు ఉన్నాయి. ఇందిరా పార్క్ ఉంది, సంజీవి పార్క్ ఉంది, చాలా ఉన్నాయి. ఈ పార్కులో మీరు వెళ్ళి చూస్తే కనుక వాళ్ళ ప్రేమ లేదంటే వాళ్ళ డేటింగ్ రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకునేది పక్కన వాళ్ళకు కూడా వినిపించదు, వాళ్ళిద్దరు మాత్రమే వినిపిస్తుంది. అది అందుకే ప్రేమ పిపాసులై ఉండాలి, ప్రేమ భాష తెలిసి ఉండాలి అంటున్నారు. భాష అనేది అందరం మాట్లాడుతూ ఉంటాం, కానీ ప్రేమ భాష వేరేగా ఉంటుంది. ప్రేమకు సంబంధించినటువంటి సిగ్నల్స్, ప్రేమకు సంబంధించినటువంటి చిహ్నాలు వీటన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాటి మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అదే అర్హత అని చెప్పేసి ఈ ఉద్యోగానికి బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి కంపెనీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వింటే ఏమనిపిస్తుంది మనకి? ఇది రివర్స్ కంపెనీ అనిపించట్లేదా? జనరల్గా ఏ కంపెనీ అయినా సరే క్వాలిఫికేషన్ని బట్టి, మార్క్స్ పర్సంటేజ్ని బట్టి ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ని బట్టి ఉద్యోగం వస్తుంది. అలాగే ప్యాకేజ్ కూడా ఫిక్స్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, పూర్తి రివర్స్లో ఉంది. మీకు విద్యార్హత అవసరం లేదు. కేవలం కావాల్సింది ఏంటి? ప్రేమ, సెక్స్, డేటింగ్లో రకాలు ఇలాంటివి ఉంటే చాలు. అలాగే ఇప్పటి వరకు డేటింగ్ యాప్స్ కనీసం 3 చూసి ఉండాలి. మీరు 3 యాప్స్లో మీకు అనుభవం కలిగి ఉండాలి అని చెప్పి కండిషన్స్ పెడుతూ ఉన్నారు. మరి ఇలాంటి ఉద్యోగం కోసం ఎవరైనా వస్తున్నారంటే వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ప్రేమని, లేదంటే వాళ్ళ బ్రేకప్స్ని, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డేటింగ్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకునేటువంటి వేదికగా ఆ బెంగళూరు కంపెనీ మారిపోయింది. కొన్ని గంటల్లోనే కొన్ని వేలు దరఖాస్తులు వచ్చాయంటే ఎంతమంది ప్రేమలో బ్రేకప్ అయిపోయారు, పెళ్లి చేసుకున్న తర్వాత బ్రేకప్ అయిపోయారు, ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. కొన్ని వేల దరఖాస్తులు కొన్ని గంటల్లోనే వచ్చాయంటే ఎంతమంది ప్రేమ పిపాసులు ఈ సమాజంలో, ఆధునిక సమాజంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు పెట్టారు అని అంటే డేటింగ్ యాప్లకి వస్తున్నటువంటి క్రేజ్. డేటింగ్ యాప్లు ఇవాళ పెద్ద మార్కెటింగ్ చేస్తూ ఉన్నాయి. ఒక పెద్ద మార్కెట్గా డేటింగ్ యాప్లు మారిపోయాయి. అందుకే ఈ డేటింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి మీరు ప్రేమ పిపాసులై ఉండాలి, ప్రేమలో ఫీల్ అయి ఉండాలి. అదే ప్రాథమిక క్వాలిఫికేషన్. అవి కనుక ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.